ప్రభుత్వ ఆసుపత్రిలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన టీడీపీ శ్రేణులు. ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మజ్జిగ చలివేంద్రాన్ని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మామిడి లలితా శ్రేణు దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణ స్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా సారథ్యంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం, ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రికి మండుటెండలో వచ్చే రోగులకు దాహర్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు. అంతేకాదు అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రతి సోమవారం కూడా మధ్య పంపిణీ చేపడుతున్నారు. అలాగే భోజనాలు కూడా ఎవరైనా డోనర్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీకు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు సహకారాలు అందించాలి. ఎందుకంటే మన పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్ని జరుపుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తే అలా చేస్తాము. కానీ ఇలా డోనర్ ద్వారా అందరూ నలుగురికి కూడా పంచిపెట్టే విధానం చాలా బాగుంది అసలు. అందుకని దాతలు ఎవరైనా ఉన్నా కూడా మన వివేకానంద సేవా సంస్థ వారి గారు చెప్పిన వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కనుక మీ ఎవరైనా కూడా ముందుకు రావచ్చు. మళ్ళీ అలాగే ఇక్కడ సిహెచ్ చైర్మన్ గారు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రైతు సెంటర్ వేయించి మన హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్ని కూడా బాగా కార్యక్రమాలు అన్నీ చాలా బాగా చేపడుతున్నారు. మన హాస్పిటల్ కూడా చాలా బాగా అభివృద్ధి చెందడం జరిగింది. ఎందుకంటే ఆయన చైర్మన్ అయ్యాక ఇదంతా కూడా చేసిన అందరికీ తెలుసు. కానీ చూడండి ఎంత బాగుంది. ఎండలో నిలబడకుండా షెడ్యూల్ వేయించారు, చేయించారు. అలా ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనందరం కలిసిమెలిసి చేస్తే బాగుంటుందని దాతలందరికీ కూడా నా చెప్తాను. సిహెచ్సిలో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజు గారి యొక్క సారథ్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి సిహెచ్సిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ మండు వేసవిలో వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈ వివేకానంద సేవా సమితి వారి ద్వారా ప్రతి సోమవారం హాస్పిటల్లో మద్యం పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకోవడం, ఆ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం, దానికి పట్టణంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఎస్ వాళ్ళు పిలిచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరి ముఖ్యంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఈ ట్రస్ట్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హెడ్ క్వార్టర్ మంది సుమారుగా రోజుకి 500 నుంచి 600 మంది పేషెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి సంబంధించిన పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండెంట్స్ కానీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా మనం చేయవలసినవి ఉంటే కనుక గౌరవ శాసనసభ్యురాలు గారి నోటీసులో పెట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు మరి వివేకానంద సేవా సమితి అలాగే మామిడి లలిత గారు, శ్రీని గారు దంపతులు కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఏలేశ్వరంలో మా ప్రీతమ నాయకురాలు అలాగే ప్రతిపాడు శాసనసభ్యులైనటువంటి శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఏలేశ్వరం అభివృద్ధి ఎలా ఉందనేది మన హాస్పిటల్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ఎందుకంటే ఏజెన్సీ నుంచి మారుమూల నుంచి కూడా వచ్చి వైద్యం చేసుకోవడానికి మరి ఎంతోమంది పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మరి తగిన వసతులు కల్పించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఒక అభ్యుదయవాది సేవా తత్పరుడైనటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు ఉండటం, వాగు రాజేష్ గారు అలాగే జొన్నాడ వీరబాబు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. అలాగే కళ్ళు పండుగగా చూస్తే అర్థమవుతుంది ఏంటన్నది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ముందు కూడా వీళ్ళందరూ చేయాలని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యేలు ముందు ఉంటారు. అలాగే గోపి గారు మీ అందరం కూడా ఇలాంటివి స్వాదిస్తామని అభివృద్ధికి ఎప్పుడు కూడా పట్టం కడతామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఏంటంటే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.